బైబిల్లో ఈ అధ్యాయం చదివి మీరు పాటిస్తే మీకు 12 దీవెనలు వస్తాయి. వాటిల్లో ముఖ్యంగా మీ అప్పులు తొలగిపోతాయి. అప్పుల సమస్యల చేత మీరు చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఈ అప్పులు అనేవి మీ జీవితంలోని తొలగిపోతాయి. అలాగే రెండోది, మీకు ఉద్యోగం లేక బాధపడుతున్నారు. ఖచ్చితంగా దేవుడు మీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. మూడోది, కోర్టు సమస్యలతో మీరు బాధపడుతున్నారు. కోర్టు సమస్యల నుంచి కూడా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. నాలుగోది, గర్భఫలం లేక మీరు బాధపడుతున్నారు. దేవుడు మీకు గర్భఫలాన్ని కూడా ఇస్తాడు. ఐదోది, ప్రమోషన్ కూడా కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రమోషన్ కూడా దేవుడు మీకు ఇస్తాడు. అలాగే మీ పొలాలు, మీ పాడి దీవెనకరంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు ప్రతిరోజు ఉదయం రాత్రి రోజుకు ఒక్కసారి చదవండి. మీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ 12 దీవెనల కోసం మీరు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. ఈ 12 దీవెనలు ఏంటి అనేవి నేను మీకు తెలియపరుస్తా. ఈ రోజున మీ జీవితంలో శాపం ఉంది. ఏం చేసినా కానీ శాపంతో మీరు బాధపడుతున్నారు. ఆ శాపాలన్నీ పోయి మీకు దీవెనలు రావడానికి బైబిల్ గ్రంథంలో ఉన్న ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఎంతో ఉపయోగపడుతుంది. సో మీ జీవితంలో ఉన్న అనేకమైన శాపాలు పోయి మీకు ఆశీర్వాదం రావడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. అనేక శాపాలతో మీరు బాధపడుతున్నారు. ఆ శాపాలన్నీ దేవుడు మీ జీవితంలో నుండి తీసివేస్తాడు. ఇంకా వివాహం జరగట్లేదు, అదొక శాపం. ఇంకా సంతానం కలగల, అదొక శాపం. ఉద్యోగం రాట్లా, వచ్చినట్లే వచ్చి పోతా ఉంది. భార్య దూరం అయిపోయింది, భర్త దూరం అయిపోయాడు. గొడ్రాలుగా ఉన్నావు. అలాగనే ఆస్తులు అమ్ముకుంటున్నావు. ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. కోర్టులు కేసులో ఇరుక్కుపోయారు, పోలీస్ స్టేషన్ కేసులో ఇరుక్కుపోయారు, అదొక శాపం. అలాగనే ప్రమోషన్ ఇంకా రాకోకుండా ఇంకా దిగజారిపోతున్నారు, అదొక శాపం. మెయిన్గా అప్పులు. ఈ అప్పులు ఎలా పోతాయో తెలియక ఇవన్నీ శాపాలు ఉన్నాయి మీ జీవితంలో. ఒక 50కి మించి శాపాలు ఉన్నాయి. ఈ శాపాల మూలాన నీ జీవితం అతలాకుతలం అయిపోయి శపించబడి ఉన్నావు. అయితే దేవుడు నీ శాపాన్ని విరగొట్టి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ప్రభువు ఈ రోజున కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అధ్యాయాన్ని మనం పూర్తిగా చదివి నేను లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. దేవుడు మీ శాపగ్రస్తమైన జీవితాన్ని తొలగించి ఆశీర్వాదకరమైన జీవితం మీకు ఇవ్వాలని మీ కొరకు నేను లాస్ట్లో ప్రార్థన చేస్తాను. సో ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలోని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వరకు చదివి ఈ 12 దీవెనలు మీరు పొందుకోండి. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి ధ్యానం చేసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని అనల్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. మొట్టమొదటిగా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నువ్వు నడుచుకుంటే శ్రద్ధగా, అప్పుడు భూమి మీద సమస్త జనముల కంటే కూడా, అంటే భూమి మీద ఉన్న కొన్ని వందల కోట్లాది జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడి మాట వింటే, ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మాట పాటిస్తే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. దేవుడి మాట వినకుండా, దేవుడి మాట పాటించకుండా ఈ దీవెనలు నీ మీదకి రావు. అయితే నీవు పట్టణంలో దీవింపబడదు, అనగా మీరు సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న దేవుడు నిన్ను దీవిస్తాడు. అక్కడ పొలంలో దీవించబడదు. ఒకవేళ మీకు పొలాలు ఉంటే ఆ పొలాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందులు, అనగా నీ సంతానము, ఒకవేళ సంతానం లేకపోతే సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. నీ భూఫలము అనగా మీకు ల్యాండ్స్, హౌస్ ఏదైనా ఉంటే వాటిని దేవుడు దీవిస్తాడు. ఒకవేళ మీకు పశువుల మందులు అవి ఉన్నా దేవుడు వాటిని కూడా దీవించి అందులో కూడా ఆశీర్వదిస్తాడు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. అలాగా నీ రేషన్ ఏదైతే ఉందో, అనగా ఏంటి, మీరు తినే ఆహార పదార్థాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళినా దీవెనకరంగా ఉంటావు. అలాగే ఇంట్లో నుండి బయటికి వెళ్ళి బయట నుంచి ఇంట్లోకి వచ్చినా క్షేమంగా ఇంటికి వెళ్తావు. ఎటువంటి యాక్సిడెంట్ జరగవు. అనేక అద్భుతాలను చూస్తావు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవ నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి నుండి పారిపోవద్దురు. చూడండి, నీకు హాని తలపెట్టాలని, నిన్ను ద్వేషించి నీ మీద కోప్పడి నీతో వాదించి నీ నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది నీ మీదకి వచ్చినా, వాళ్ళు ఒకవైపు నీ వైపు వచ్చినా కానీ దేవుడు వాళ్ళని 7 త్రోవల వైపు తరివి నీ ఎదుటి నుండి పారిపోనట్లుగా దేవుడు చేస్తాడు. అలాగే నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నంలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. అలాగే దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం, అనగా నీ ఉద్యోగాన్ని
ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు, ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఉద్యోగాన్ని దేవుడు దయచేస్తాడు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా అందులో నువ్వు సక్సెస్ పొందుకుంటావు, నీకు దేవుడు దీవెన ఇస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఆయన నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. అనగా దేవునికి ప్రతిష్ఠిత జనముగా నువ్వు ఉంటావు. భూప్రజలందరూ యెహోవా నామమున నువ్వు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. చూడండి, దేవుణ్ణి బట్టి అనేకులు నీకు భయపడతారు. ఈ రోజున ఎవరు నీకు భయపడట్లా, నువ్వే వేరే వాళ్ళకి భయపడుతున్నావు, కానీ వాళ్ళే నీకు భయపడినట్లుగా దేవుడు చేస్తాడు. మరియు నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు చేయును. నీ గర్భఫలము, పశువులు, నేల పంట అన్నిటిలో కూడా దేవుడు సమృద్ధిగా మేలు చేస్తాడు. దేశం మీద యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలం ముందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయు. దేవుడు నీ కార్యాన్ని ఆశీర్వదించి నేను దీవించి వర్ధిల్ల చేసి నీవే అనేక జనాలకు అప్పిస్తావు, కానీ అప్పు చేయు. ఎందుకనగా దేవుడు మంచి ధననిధిని నీ కొరకు తెరిచి నీకు కావలసిన వాటన్నిటిని దేవుడు నీకు ఇస్తాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో దేని విషయంలో కుడిముకు కానీ ఎడముకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకు ఉన్న ఎడల విగ్రహారాధన ఏదైతుందో విగ్రహారాధన మానేసేయండి. ఆయన మాట మీరు వినండి, అనుసరించి మీరు నడుచుకుంటే, దేవుడు ఆజ్ఞలను వాటిని అనుసరించి గైకుంటే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. అనగా నువ్వు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితి, నీ స్టేటస్ అంతా కూడా మారిపోతుంది. నువ్వు పైవాడిగా ఉంటావు, పైదానిగా ఉంటావు, కానీ క్రిందవాడుగా నువ్వు ఉండవు. కాబట్టి ఈ దీవెనలన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారముగా నడుచుకో. దేవుడి యొక్క వాక్యమును నేడు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. మీ కొరకు లాస్ట్లో ప్రార్థన చేస్తా, చిన్న ప్రకటన ఉంటుంది, వినండి. దేవుని కృపను బట్టి మందిరం కొరకు ఒక స్థలం కొనడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ కూడా ఇచ్చి మందిర నిర్మాణం ప్రారంభం చేయాలి. ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. మీ అప్పులను దేవుడు తొలగించి దేవుని పనికి మీరు సహకరిస్తే మీ రుణాలను దేవుడు కొట్టివేస్తాడు. కనబడుతున్న 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది. వీటికి మీ యొక్క అమౌంట్ను పంపించండి. కానుక వేసి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. మందిర నిర్మాణం కొరకు దయచేసి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది సహకరించండి. ఖచ్చితంగా దేవుడు మీరు ఈ మందిరం కొరకు సహకరించండి. దేవుడు పని కొరకు ఖచ్చితంగా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, నీ కార్యం చేస్తాడు. అలాగే నీ అప్పులను కూడా దేవుడు తొలగిస్తాడు. కానుక వేసి 2 నెంబర్లకి స్క్రీన్ షాట్ పంపించండి. వాట్సాప్ ఉంటుంది. మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో ఉన్న అపవాది క్రియలు, సాతాను క్రియలు, చీకటి శక్తులన్నింటినీ మీరు లయపరిచి మేలులు దీవెనలు నింపండి. 12 దీవెనలు బిడ్డల జీవితాల్లో కలుగు చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. యేసయ్య నన్ను దీవిస్తాడని హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ.